నమస్కారం ఫ్రెండ్స్, తిరిగి నా ఛానల్ సత్పథ్ ఎక్స్ప్లోర్ 97 కి స్వాగతం. నేను మీ సత్పథ్ హోస్ట్. ఇవాళ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2026కి అందరికీ స్వాగతం పలుకుతూనే ఇవాళ జనవరి 1 నుంచి నా ఈ యొక్క యూట్యూబ్ జర్నీ తిరిగి మొదలు పెడదామని చెప్పేసి ఇవాళ 1వ తారీఖు నుంచి నా ఈ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ నుంచి నా ఈ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. దయచేసి ఇంకా ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేను. వీలైనంత త్వరలో వారానికి 2 వీడియోస్ 3 వీడియోస్ అన్నీ వేస్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అలాగే ఆశిస్తూనే ఇప్పుడు ఒక వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ ప్రయాణం. సో ఈ ప్రయాణంలో చిన్న నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఆస్వాదిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. అయితే ఈ వీడియోని చాలా వీలైనంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఉంటాను. ఈ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉదయం 3:30 అయిందండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. రింగ్ రోడ్ మీద ఉన్నాం. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ 5:45కి ఫ్లైట్ ఉంది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. అక్కడి నుంచి మనకి అహ్మదాబాద్లో మనం 7:40కి ల్యాండ్ అవుతాము. ఇది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి బోర్డింగ్ పాస్ తీసేసుకొని చెక్ఇన్కి వెళ్ళాలి. ఇది మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము. ఈయన మా తమ్ముడు ప్రకాష్, ఆయన తమ్ముడు వినోద్, ముగ్గురం కలిసి ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీరు కంటిన్యూ అవ్వండి, చూస్తుండండి, మీకు అప్డేట్ ఇస్తాను. ఫ్లైట్ మాకు 5:45కి ఉంది. సో 7:40కి అక్కడ ల్యాండ్ అవుతాము. అక్కడ అయిన తర్వాత అక్కడ మనకు ఆ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో స్టే ట్యూన్ మై ఛానల్. ఇది మనకు ఫుడ్ లాంచ్ అండి. ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంటే చాలు, ₹1 కట్ చేస్తారు. ₹1, ఓన్లీ ₹1 మనం పే చేస్తే మీ ఇష్టం ఏమైనా తినొచ్చు. టిఫిన్, మార్నింగ్ టైంలో టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా. అంటే మనం ఏ టైంలో ఎంటర్ అయితే ఆ టైంలో ఓన్లీ ₹1 పే చేస్తే చాలు అక్కడ. సో ఫైనల్గా మనం అది ఇప్పుడైతే ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇప్పుడే టేకాఫ్ తీసుకుంటుంది. టేకాఫ్ తీసుకుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ పైనుంచి కిందికి చూడటానికి. సో లెట్స్ టేక్ ఆఫ్.
యా, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్లై అయ్యాం, పైనుంచి ఈ వ్యూ ఉంది చూడండి. సో ఫైనలీ మేమైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. ఇక్కడి నుంచి మేము చెక్అవుట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకొని ముందుగా వత్వా వెళ్ళాలి. చూసారా ఎంత బాగుందో. మరీ అంత పెద్దగా లేదు ఎయిర్పోర్ట్, కాకపోతే చాలా బాగుంది, నీట్గా చిన్నది. ఇది ఎయిర్పోర్ట్ లోపల ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి చిన్నది ఉంటుంది, చాలా అందంగా ఉంటుందండి ఇది ఎయిర్పోర్టు. ఇది మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల నేనున్నాను. ఇక్కడ కాసేపు ఆగి లోపలే ఫ్రెష్ అవ్వచ్చు. వాష్రూమ్స్ ఉంటాయి, నీట్గా స్నానం గట్లా చేసుకోవచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు, టిఫిన్ కూడా చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు.
రెస్ట్ కూడా తీసుకోవచ్చు అక్కడ. ఇది ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని వత్వా వెళ్తున్నాము. అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఒక ఫంక్షన్ అటెండ్ అయిపోయి, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాస్త బయట సిటీ తిరగాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాలి, ఒక 2-3 చోట్ల వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి భావనగర్ వెళ్ళాలి. భావనగర్ దాదాపుగా ఒక 200 కిలోమీటర్లు అహ్మదాబాద్ నుంచి ఉంటుంది. ఇది అహ్మదాబాద్ నుంచి అవుట్స్కట్స్ నుంచి వెళ్తుందన్నమాట. దీని పక్క నుంచి మనకు సబర్మతి రివర్ ఉంటుంది. ఇది చూసారా, సబర్మతి రివర్ పోర్ట్. ఈ పక్క నుంచి వెళ్ళాలి, సిటీ లోపల నుంచి వెళ్ళదు. ఇంకాస్త ముందుకెళ్తే మనకు అహ్మదాబాద్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు స్ట్రైట్కి వెళ్తే రింగ్ రోడ్ వస్తుంది. మేము పొద్దుట అనమాట, ఇది 7:40-8 గంటల ప్రాంతంలో వెళ్తున్నాము. ఇప్పుడు అంత ట్రాఫిక్ కూడా లేదు. ఇంకాసేపు అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది మనం ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం, ఇది అహ్మదాబాద్ రింగ్ రోడ్కి.
సో మేము రావాల్సిన ఫంక్షన్కి వచ్చాము. ఇది ఫంక్షన్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మేము మళ్ళీ బయలుదేరాము సిటీ చూద్దామని చెప్పేసి. అక్కడి నుంచి ఒక తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కలవడానికి అని చెప్పేసి ఇక్కడి నుంచి బయలుదేరాము. అది అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 4 గంటలకి మేము భావనగర్ వెళ్ళాలి. 200 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను కదా. అక్కడ మేము నైట్ స్టే చేయాల్సి వస్తుంది. మరి తెల్లవారుజాము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి నెక్స్ట్ డే మాకు మళ్ళీ ఫ్లైట్ ఉంది అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కి, తిరుగు ప్రయాణం అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మేము అహ్మదాబాద్ నుంచి భావనగర్కి బయలుదేరాము. ఇది భావనగర్ హైవే. అక్కడ కొంచెం దూరం వరకు బాగానే ఉంటుంది రోడ్డు. ఈ హైవే కొత్తగా వేస్తున్నారు అనమాట. ధులేరా అని చెప్పేసి స్మార్ట్ సిటీ ఒకటి అవుతుంది. అక్కడే అన్ని ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ ఇప్పుడు అవుతున్నాయి. ధులేరా అని చెప్పేసి, ధులేరా నుంచి దాదాపుగా ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో భావనగర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి సిటీ. ఇది అహ్మదాబాద్ సిటీ. మనకు హైదరాబాద్ లాగానే గాంధీనగర్ అక్కడ మెయిన్ అహ్మదాబాద్కి ఆనుకొని ఉంటుంది. ఇదంతా గాంధీనగర్ ప్రాంతం అన్నమాట. ఇది మేము అక్కడ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. ఇక్కడ చెక్ ఇన్ చేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం.
అయితే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. సో దయచేసి ఈ వీడియో నచ్చిందనుకుంటాను. అలాగే ఈ చూసిన వాళ్ళందరూ కూడా మీ కామెంట్ రూపంలో నాకు ఇంకా ముందు ఎలాంటి వీడియోలు కావాలో కొంచెం మీరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఒక్క లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇది మాది గేట్ నెంబర్ 4. వచ్చేస్తాం ఇక్కడికి. మాది వాళ్ళ గేట్ నెంబర్ 4కి. ఇదండి, ఇదంతా మనకు వెయిటింగ్ హాల్. ఇక్కడ మనం 1 అవర్ బిఫోర్ వచ్చి ఇక్కడ కూర్చొని మనం ఫ్లైట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదండి, ఇది ఫ్లోర్ క్లీనింగ్ మిషన్. ఇది దీనికి సెన్సార్స్ ఉంటాయి. ఎవరైనా మనిషి దానికి ఎదురుగా వస్తే ఆటోమేటిక్ అది తప్పుకుంటుంది. చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్లోర్. ఇక్కడ నుంచి అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.